హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసేద్దాం. వచ్చేయండి. ఈ వీడియోలో వచ్చేసి చికెన్ మొత్తం శుభ్రంగా కడిగేసాను, చూసేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇది మటన్. ఉప్పు పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నా. ఇది ఉడికాక మసాలా అయితే వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, చికెన్ కూడా శుభ్రంగా కడిగేసాను. ఇందులోకి ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని మొత్తం మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు మనం దీంట్లో కూడా మసాలాలు రెడీ చేసేసుకుందాం. ఓకేనా? ఒక చేత్తో వీడియో పట్టుకున్నా, ఒక చేత్తో అయితే కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇదిగోండి, మటన్ బాగా ఉడికిపోయింది. ఉప్పు పసుపు వేసాను కదా, కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడైతే గిన్నె పెట్టేశాను, ఆయిల్ వేసేసాను. ఇందులో లవంగా, చెక్క 2 అయితే వేసాను. చూడండి, ఇది ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడే కొబ్బరి అయితే వేసేస్తున్నాం. కొబ్బరి కొద్దిగా పేస్ట్ అయితే చేశాను, మిక్సీలో వేసి. వాటర్ వేసి పట్టుకోవాలి. మిక్సీ పొడి వేస్తే కర్రీ షేర్వాలాగా పెట్టడానికి కుదరదు, అందుకనేసి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. అందులో టమాటా అయితే కట్ చేసేసుకుందాం. మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్క టమాటా వేసాను నేను, ఒక పెద్ద టమాటా. చిన్న టమాటాలు అయితే 2, ఎక్కువ టమాటా. మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మటన్ ముక్కలు వేసేస్తున్నాం. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన మటన్ ముక్కలు. ఇందులోనే కారం అయితే వేసేద్దాం, సరిపడా కారం. కొద్దిగా మటన్, చికెన్ ఏదైనా నాన్ వెజ్ అంటే కారం కొద్దిగా ఎక్కువే ఉండాలి. ఎప్పుడు మసాలా కారం వేసేసాను, బాగా కలిపేసాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చూడటానికి. ఇప్పుడైతే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసాను, అంటే మటన్ ఉడకబెట్టిన కుక్కర్లో. ఈ వాటర్ సరిపడా వేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం చికెన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఇది ఫుల్ మంట పెట్టేసి. ఇక్కడ వచ్చేసి చికెన్ ఉడికిపోయింది. చూడండి, ఉప్పు పసుపు వేసి పెట్టాను కదా, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, కొత్తిమీర, ధనియాల పొడి అయితే వేసేసాను. ఇక్కడ ఆయిల్ పెట్టి చికెన్ కర్రీ కోసం ఆయిల్ పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి మటన్ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక కొద్దిసేపు ఉడికితే మటన్ కర్రీ అయిపోయినట్టు. మొత్తం వేసేసాను. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కోసం చికెన్ ఉడికిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను. కొబ్బరి కూడా బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. టమాటాలు, కొత్తిమీర కూడా వేసేసాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడు వచ్చేసి చికెన్, ఫస్ట్గా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వేసేసా. ఇందులో ఇంకా కారం అయితే వేసేద్దాం కొద్దిగా. అంటే ఇదిగోండి, దీంట్లో అయితే మసాలా కారం వేసేస్తున్నా. ఇదిగోండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ ఒక 5 నిమిషాలు ఉడికితే రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కూడా మొత్తం వేసేసాను కదా, ఇది ఒక 5 నిమిషాలు అయితే. 2 ఒకేసారి స్టార్ట్ చేశాను, ఒకేసారి అయితే అయిపోయాయి. దీంట్లోకి ఇవాళ పలావ్ అలాంటివి ఏం చేయలేదు, వైట్ రైస్ అయితే చేస్తున్నా. అలాగే చపాతీకి పిండి అయితే కలిపాను ఇప్పుడే. ఓకేనా? మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. 2 ఒకేసారి స్టార్ట్ చేశాను కాబట్టి 2 ఒకేసారి కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను. ఓకేనా? ఈ కర్రీ చేసేది వీడియో పెడతాను, చూసి సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.